హైదరాబాద్లోని ఏకశిలానగర్ భూముల వివాదంలో మరింత రచ్చకెక్కింది. ఆ భూములు తమవేనంటూ కొందరు వ్యక్తులు చెబుతున్నారు. వెంచర్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తమ వద్ద ఉన్నాయని భూ యజమానులు చెబుతున్నారు. అన్ని న్యాయస్థానాల్లోనూ తీర్పు తమకు అనుకూలంగా ఉందని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భూ యజమానులపైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని, ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారని ఆరోపిస్తున్నారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి అనుచరులతో విచక్షణారహితంగా తమపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. దాడి ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, రక్తస్రావం వచ్చేలా ఈటల అనుచరులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటల సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్న వెంచర్ నిర్వాహకులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్. అసలు ఈ భూమి దాదాపు 739, 749, 10 సర్వే నెంబర్లో 149 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ స్థలంలో కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటారనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ వివాదానికి గల కారణాలు ఏంటనే అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏంటి ఈ స్థలం అనేది, మీరు ఎప్పుడు కొన్నారు? మీ ఇల్లు కూడా కట్టుకుంటుంటే కూల్చివేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏంటి ఈ వివాదం? సార్, ఈ ఏకశిలా నగర్ వచ్చేసి 1985లో అగ్రికల్చర్ టు రెసిడెన్షియల్ జోన్గా మారింది సార్. అప్పటి నుండి వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది, అమలాపురం అయితేంది, శ్రీకాకుళం, వైజాగ్, కరీంనగర్, అట్లా చాలామంది కూడా ఇక్కడ 2000 మంది ప్లాట్స్ కొనుక్కున్నారు. అప్పటి నుండి 2006 వరకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. 2006లో వెంకటేష్ అనే వ్యక్తి హర్ష కన్స్ట్రక్షన్ ఆయన కొత్తగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి డిపి ఆఫీస్ని మేనేజ్ చేసి, గ్రామ పంచాయతీని మేనేజ్ చేసేసి, ప్లస్ హెచ్ఎండిఏని మేనేజ్ చేసి, ఎంఆర్ఓ ఆఫీస్ని మేనేజ్ చేసేసి, ప్లాట్ ఓనర్స్కి ఎల్ఆర్ఎస్లు రాకుండా, పర్మిషన్లు రాకుండా, ఇల్లు కట్టుకోకుండా ఇట్లా నానా రకాలుగా ఏడిపిస్తున్నారు. అందులో నేను ఒకని. నా 809లో నేను ప్లాట్ 2008లో నేను కొనుక్కున్నాను. 2015-16లో ఎల్ఆర్ఎస్ తీసుకున్నాను. 2022-23లో నేను పర్మిషన్ తీసుకున్నాను. బ్యాంక్ లోన్ తీసుకున్నాను 30 లక్షలు. ఇల్లు కట్టుకుంటుంటే మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత డిమాలిష్ చేశాడు. ఏంటని అడిగి పోలీసు వాళ్ళ దగ్గర పోతే, ఇది ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, ఇది వెంకటేష్ ల్యాండ్, నీ ల్యాండ్ ఇది కాదు, నీ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకోపో అని చెప్పేసి ఇక్కడ సమాధానం చెప్పారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇదే ప్లేస్లో, ఇది ఫస్ట్ పెద్ద కన్స్ట్రక్షన్, ఇది 200 గజాలు. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కూడా కొట్టారు. ఇక అప్పటికే తీసుకున్న బ్యాంక్ లోను, పర్సనల్ సేవింగ్స్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అంతా అయిపోవడం వల్ల నేను ఇక్కడికి ఆపేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు. అది సార్. సో ఏంటి మరి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, 2 సార్లు మీ ఇల్లు కూలగొట్టారు, మీకు ఎలాంటి న్యాయం కావాలి? సార్, నాకు ఇక్కడ నా ప్రైమరీ వచ్చేసి ఎవరైతే గ్రామ పంచాయతీ గవర్నమెంట్ అఫీషియల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని డీవియేట్ చేసిందో కవిత యాదవ్ అని చెప్పేసి, ఆమె ఏమని రిప్లై ఇచ్చిందంటే, ఈయనకు ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే ఇంకో దగ్గర కడుతున్నాడు, అందుకే ఈయన పర్మిషన్ క్యాన్సిల్ చేశామని. అది కూడా ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఈయనకు నోటీసులు ఇస్తే తీసుకోలేదు, గోడ కంటిషన్ అని. ఇది కన్స్ట్రక్షన్ చేసి February 14కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. సో ఆమె ఇచ్చిన డ్రాఫ్ట్ వల్లనే నా ఎంటైర్ ల్యాండ్ మొత్తం నాది మొత్తం ఇష్యూలో పడింది. మీరు అప్పుడు కొన్నారు, మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఎన్ని గజాలు కొన్నారు? ఎంత? 200 గజాలు సార్ నాది. 2008లో నేను ఫస్ట్ ఓనర్ వచ్చేసి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు, సెకండ్ ఓనర్ దగ్గర నుండి నేను తీసుకున్నాను. సో ఫైనల్ ఏం కోరుతున్నారు? కావాల్సిన జస్టిస్ వచ్చేసి ఇప్పుడు ఆమె ఎందుకు అలా చేశారు, ఆమె మీద సీరియస్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ నా కాంపన్సేషన్ 30 లక్షలు ఎవరు ఇస్తారు, ప్లస్ నాకు పర్మిషన్ రివోక్ చేస్తే నేను మళ్ళీ కట్టుకుంటాను. అది సార్. సో మీరు చెప్పండి, అసలు ఏంటి వివాదం, ఏంటి, మీరేం కోరుతున్నారు? సార్, ఈ లేఅవుట్ అనేది 1985లో అయింది సార్. సర్వే నెంబర్ 739కి వెళ్ళి 749లో అయినాయి. ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 25 years తర్వాత ఏ వెంకటేష్ అనేటైనాను ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఈ లేఅవుట్ ల్యాండ్ని సర్వే నెంబర్ 739 to 42లో 47 acres 25 గుంటాస్ని నేను అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క కొన్నా అని చెప్తున్నారు ఆయన. 1985కి వెళ్ళి ఆర్టీఐ కింద తీసిన, ఎక్కడ తీసినా పహానీ నకల్స్లో రెవెన్యూ రికార్డ్స్లో 1985 till date 2024 వరకు కూడా రెవెన్యూ రికార్డ్స్లో క్లియర్గా ఇట్ ఈస్ అ రెసిడెన్షియల్ ల్యాండ్, ప్లాట్లనే వస్తున్నాయి. ఇది వ్యవసాయం భూమి 1980s కంటే ముందే ఉంది. దాని తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ అ రెసిడెన్షియల్ ల్యాండ్. లేఅవుట్ వాజ్ బీన్ ఫార్మ్ 2006లో. ఆయన ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క కొనుక్కొని సర్వే నెంబర్ 739 to 742 47 acres 25 గుంటాస్ ల్యాండ్ని 47 acres 25 గుంటాస్ ల్యాండ్ని కొనుక్కొని దౌర్జన్యంగా ఇక్కడికి వస్తుంటే, నేను కొందరు సభ్యులు
ఆర్డీఓ మీద అపీల్ పోయినాం ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ ఎట్లా ఇస్తారు యాక్చువల్గా ఇట్ ఈస్ రెసిడెన్షియల్ అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఫ్రమ్ ద రెవెన్యూ రికార్డ్స్ అని చెప్పి ఒక అపీల్ ఇచ్చేస్తే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆయన ఆర్డర్లో క్లియర్గా రాశారు. లేదు 1985కి వెళ్ళి నేను చూశాను పహానీ నకల్స్లో క్లియర్గా రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్ది క్వశ్చన్ అరైజ్ కాదు. ఏ వెంకటేష్ ఏదైతే ల్యాండ్ని ముటేషన్ చేశారు, ఇల్లీగల్గా ముటేషన్ చేశారు, మా ఎంఆర్ఓ తప్పు చేసిందని చెప్పి 47 acres 25 గుంటాస్ 2010లోనే డిలీట్ అయిపోయింది సార్. అలాది ఇదంతా అయిపోయినా మీరు కోర్టు నుంచి కూడా మీకు మద్దతుగానే తీర్పు వచ్చింది, అయినా కూడా మీకు ఇంకా న్యాయం జరగకపోవడానికి కారణం సార్, న్యాయం జరగకపోవడానికి కారణం ఈ గవర్నమెంట్ ఒఫీషియల్ సార్. ఇంకొకటి సార్, నేను ఎంత జోక్గా అనాలనుకుంటున్నాను తమరు ముందట. ఆయన ఏమంటున్నారంటే సర్వే నెంబర్ 739 to 742 ఆయన ల్యాండ్, ఈయన ప్లాట్ నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 744, ఈయన ప్లాట్ 809 సర్వే నెంబర్ 744. ఆయననే చెప్తున్న ల్యాండ్ 739 to 42, కానీ 744లో వచ్చి ఇట్లా హెరాస్ చేస్తున్నారు. ఆయన ఇల్లీగల్ ఇంటెన్షన్ ఏంది, ల్యాండ్ గ్రాబ్ చేయాలి సార్. రెవెన్యూ రికార్డ్స్లో ఆయన ఎందుకు చేయాలనుకుంటున్నారు, మొత్తం ల్యాండ్ తానే చేసుకోవాలనుకుంటున్నారా, ఈ కాజేసే ప్రయత్నాన్ని వెనుక ఎవరైనా ఉన్నారా సార్? కొన్ని గవర్నమెంట్ ఒఫీషియల్స్ ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఒఫీషియల్స్ దగ్గర పోతే మొన్న డిప్యూటీ కలెక్టర్ గారు ఒక ఎంఆర్ఓ గారిని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు అంటున్నారు పైల లెవెల్కి వెళ్ళి ఫోన్ వస్తున్నాయి అంట సార్. నేను ప్రస్తుతానికి ఐ కెనాట్ మేక్ ఎలిగేషన్ అగేన్స్ట్ ఎనీ పార్టీ సార్, బట్ ఐ క్యాన్ ఓన్లీ మేక్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ ద పోలీస్ ఒఫీషియల్స్ సార్. పోలీస్ ఒఫీషియల్స్ అగేన్స్ట్గా రిట్ పిటిషన్ కూడా వేసాను. ఐఎమ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ సార్. నేను రిట్ పిటిషన్ సంబంధించింది నేనే ఆర్గ్యూ చేశాను. 895 of 2025 రిట్ పిటిషన్ సార్. కవిత అని మా నానమ్మ సార్, ఈయన లోన్కి వెళ్తున్నారు సార్. ఇలా బాబు యూఎస్లో ఉంటారు, ఆయన అక్కడ ఇల్లు కట్టుకుంటే కొంచెం లోన్ కావాలని చెప్పి మా నాన్నమ్మ సార్ కొంచెం లోన్ కావాలని చెప్పి ప్లాట్ మొత్తం క్లీన్ చేసేసి లోన్ వాళ్ళకి పిలిపించిన తర్వాత ఆ ప్లాట్ కనీలు ఇరగొట్టి ఈమెను తోసేస్తే నేను పోయి కంప్లైంట్ వేసేస్తే ఈయనతో ఇల్లీగల్గా మాట్లాడి అసలు కేసే వేయాలి. నేను 895 of 2025 రిట్ పిటిషన్ వేస్తే అప్పుడు జడ్జ్ గారు ముందట అంటున్నారు ఆయన వచ్చి లేదు నేను ఎఫ్ఐఆర్ చేశాను సార్. నేను కంప్లైంట్ ఇచ్చిన 1.5 monthకి నేను రిట్ పిటిషన్ ఇచ్చిన రోజు అయినా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు సార్. ఇంకా సార్ మా ప్లాట్ల పైన మాకు రానిస్తలేరు సార్. పోలీస్కి ఏం ఆర్డర్ లేదు. ఏ వెంకటేష్ అనేటైనా ఎన్నిసార్లు పోలీస్ ప్రొటెక్షన్ అప్లై చేశారు, మేము డిస్మిస్ చేశాము, అయినా కూడా పోలీస్ ఏం ఆర్డర్ లేకుండా కూడా వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు సార్. మీడియా ద్వారా ఇదే నేను ఐఎమ్ జస్ట్ బెగ్గింగ్ బిఫోర్ ద మీడియా పీపుల్, డూ జస్టిస్ అండ్ టేక్ యాక్షన్ అగైన్స్ ద ఆఫీషియల్స్ హు ఆర్ కొల్యూటెడ్ విత్ దిస్ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్స్. థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి, అసలు మీరు ఎప్పుడు కొన్నారు, అసలు మరి మీకు న్యాయం జరుగుతుందా? మీరు కూడా ఫ్లాట్స్ కొన్న తర్వాత కూడా మీ పైన కూడా దాడి జరిగిందని చెప్తున్నారు, దీన్ని జరిగింది సార్. లేడీస్ అని కూడా చూడకుండా వర్గల్గా మాట్లాడము, ఇంటి మీదకి రావడము, నేను ఎప్పుడైతే మా ప్లాట్లో కనీలు గొట్టిల్లని నేను అడ్డు చెప్పడానికి పోతే అక్కడ కూడా నన్ను నెట్టేయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇది మాది, మీరు ఎందుకు రావడము మా దగ్గరికి, మా ప్లాట్లలో రావద్దు, ఇది మా ప్లాట్లో. ఇదే నైట్ కూడా టెంట్ వేసుకుంటుంటే మా పక్క ప్లాట్ వాళ్ళదే, మాదే ప్లాటు, మీరు మా జాగాలు వేసుకోకండి, రావద్దని గలీజ్గా బూతులు. అసలు ఒక లేడీస్గా చెప్పడానికి మాకు అది లేకుండా మాట్లాడము. ఈ టెంట్ను కాల పెడతాము, అక్కడ మా కారు ఉంది, మా కారు కాల పెడతాము, రేకులు గులగొడతాము. ఇప్పుడైతే ఎక్కడైతే సార్ మీటింగ్ పెట్టారో అక్కడ టెంట్ వేద్దామంటే నైట్ మస్తు గొడవ, మేమిద్దరమే ఉన్నాము, మా సారు కూడా లేరు. పోలీసులో ఫోన్ చేసినాం మేము, పోచారం పోలీసులో ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మీ ఇల్లు ఇక్కడ మేడిపల్లి పరిధిలోకి వస్తుంది, మీరు మేడిపల్లి వాళ్ళకి ఫోన్ చేసుకోండి అంటారు. ఆ నైటు మీరు గొడవ అయ్యేది ఎకశిలలో, ఇది ఎకశిలోకి పోచారం కిందకి వస్తుంది. మేము ఫోన్ చేస్తే మీ ఇల్లు దాంట్లో ఉందా, మీరు వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి, మాకెందుకు ఫోన్ చేస్తున్నారు అంటారు. ఫోన్ చేసినాక ఇప్పుడు మీరు పట్టించుకోరా అంటే మేము మొబైల్ పంపిస్తున్నా అని మేము ఫోన్ చేసినాక 1 hourకు వాళ్ళని పంపించడం, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా రెస్పాండ్ ఏం కాలేదు సార్. మీరు వస్తే చూసుకోండి, మేము ఉండాలా మరి ఇక్కడ మీకోసము అని ఏదో వేటకరంగా మాట్లాడము. 4 రోజుల కింద మా ప్లాట్లో కనీళ్ళు కొడితే నేను కంప్లైంట్ అయిన పోలీస్ స్టేషన్కి పోతే కనీసం లేడీస్ వచ్చిండ్రు, మరి ప్రాబ్లం ఏందని మ్యాక్సిమం మర్యాద కూడా లేస్తారు, ఎలాంటి అక్కడ బయట కూర్చోండి అని అట్లా చెప్పడము. మేము కేసు పెట్టినా అని కోపం మీద మమ్మల్ని మొత్తం ఇంటి చుట్టూ తిరుగుకుంటా చేసుకుంటా వీళ్ళు వేసుకుంటా ఇట్లా బెదిరియడం, ఇట్లా వేలు చూపెట్టుకుంటా నన్ను మేమిద్దరం ఉంటే బెదిరియడం, ఇట్లా మేము వాకింగ్ చేసుకుంటుంటా కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సార్. ఇక ఎవరికి చెప్పుకోలేకుండా మా సార్ ఉంటాడు శివారెడ్డి గారు, ఆయన ఈ ప్లాట్లకు సపోర్ట్ చేస్తున్నారని ఆయనని టార్గెట్ చేయడము. అసలు మాకు అసలు ప్రొటెక్షనే లేదు సార్. ఇక్కడ చాలా భయంగా బ్రతుకుతున్నాం ఒక 2-3 నెలల నుంచి. అయితే దారుణంగా అయిపోయింది. ఒక గుండాగాళ్ళని పెట్టారు, న్యాయం జరగాలి మాకు. సార్ వచ్చిండు, ఇవాళ మాకు కొంచెం ధైర్యం వచ్చింది. మేము సారు రాకముందు బిక్కుమంటున్నాం సార్, ఏం జరుగుతుందో ఏమవుతుందో, మాకు ఏం జరుగుతుందో. మేము ఇక్కడ ఇద్దరమే ఉంటున్నాం, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు సార్, తాగుతారు, తింటారు, ఇళ్ళలు వేస్తారు, వాళ్ళ ఇష్టారాజ్యం సార్. ఇక ఎవ్వరు ఒక ప్లాట్ సాఫ్ చేసుకోవద్దు సారు. జేసీ పెట్టిలంటే వాళ్ళు వచ్చి వాళ్ళ తలలు వాళ్ళు కొట్టడము, వాళ్ళని కొట్టడము,
వాళ్ళ మీద అది చేయడము, పోలీసులు పట్టుకోరు. ఇది సివిల్ కేసు, మీరు ఓకులు వాళ్ళు రారంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు వస్తే ఏమన్నారు కానీ మీరు వచ్చినప్పుడు మాత్రమే దాడులు జరగడం, ఇల్లులు కట్టుకుంటే అడ్డు. మీరు పోవద్దు, సివిల్ కేసులు ఇవైతాయి, మీరు వెళ్ళొద్దు అని మాకే చెప్తారు సార్ వాళ్ళు పోలీసులు. అయ్యో ఇట్లా జరుగుతుంది. మాకు నిజంగా చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది సార్. ఇక్కడ చాలా మంది చిన్న చిన్న జాబులు చేసి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, చిన్న చిన్న బిజినెస్లు చేసి రూపాయి కూడా పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం అని చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పిల్లలకు చదువుల కోసం అని, దానికోసం అని, దీనికోసం అని కొన్ని అమ్ముకోవడానికి లేదు. అమ్ముకుందామని పోతే వాళ్ళకి బెదిరిస్తారు, మీరు కొనొద్దు, ఇది డిస్ప్యూట్, ఇది మాది ప్లాటు, ఇది వెంకటేష్ ఇది అని చెప్పి బెదిరేయడము. ఇలా లోనుకు పోయినా ఏ ప్రాబ్లం అయినా ఏదైనా వాళ్ళది ఇక్కడ ఇష్టారాజ్యం సార్. ఇక్కడ ప్లాట్లలో అని మాది ప్లాట్ అని చెప్పుకోవడానికి మాకు ధైర్యం లేదు సార్. ఇక్కడ చాలా చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు 2000 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే పరిస్థితి ఉందా? అందరి మొత్తం ఈ ప్లాట్లలో ఎవరు వచ్చి ఇట్లా వాళ్ళ ఏలు పెట్టి ఇంత ఏదైనా సాఫ్ చేసుకుందాము, కనీలు వాతుకున్నాము, ఇది అడవిలాగా అయిందని చేసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు సార్. 2 minutes వచ్చేస్తారు. వచ్చేసి మొత్తం ఆగమాగం చేసేస్తారు మొత్తం. వాళ్ళు ఇక కొట్టడం చేయడం. మొన్న రీసెంట్గా 1 month ముందు ఒకరిని కొట్టి తలకావలిగింది ప్లాట్ వాళ్ళను. ఏం న్యాయం కావాలనుకుంటారు? మా ప్లాట్లు మాకు రావాలి, మా ప్లాట్లలో మేము సాఫ్ చేసుకుంటాం, మేము ఏం చేసుకున్నా మాకు ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు తను కూడా పాపం ఇల్లు కట్టుకుంటే 2 సార్లు గుళ్ళగొట్టి అది చేసిండు. ఆయన కూడా బాగా సఫర్ అయిపోయింది, మస్తు తిరుగుతున్నాడు. ఆయన జాబ్ వదిలిపెట్టి ఈ ఇల్లు కోసం చాలా పైసలు పెట్టి ఆయన చాలా తిరుగుతున్నాడు. మా ఇంటికి వచ్చి కూడా ఎన్ని రోజులు చాలా సార్లు బాధపడ్డాడు ఆయన కూడా. అట్లా అంటే చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న ఇల్లు లేక మందిళ్ళ కిరాయిలకు ఉండి ప్లాట్ ఉండి ఏం లాభం అన్న చాలా మంది ఏడుస్తున్నారు సార్. రోజు ఏడుస్తున్నాము సార్. మేము రోజు అంటూ లేదు సార్. ఏం జరుగుతుందో మాకు నిజంగా మాకు ఇక్కడ ప్లాట్ల పక్క ఉంటున్న ప్రాణ భయం కూడా ఉంది సార్. కృష్ణ వేస్తే అయితే మరి దారుణం సార్. ఆయన అమ్ముడు పోయినా ఏమో తెలియదు నాకు సార్. కానీ ఆయన పోలీస్ స్టేషన్ పోతే ఒక మాక్సిమం అసలు మర్యాద కూడా ఇవ్వలేదు సార్. నేను నెల రోజులకు పోయి మళ్ళీ కూడా అట్లా చేసినా కూడా అట్లనే సార్. మళ్ళీ మేము మా కేసు ఫైల్ చేయలేదని మేము మళ్ళీ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది. అయినా మా ప్లాట్లలో మేము పోనివ్వరు. ఇందుకేసి మా బాబాయ్ కూరగాయలు అమ్ముతాడు హన్మకొండలో. ఆయన రూపాయి కూడా పెట్టి ప్లాట్ కొనుక్కున్నాడు. ఆయన 2500 గజం చొప్పున కొనుక్కున్నాడు. ఇప్పుడు 40,000 అయింది. ఇప్పుడు అది కూడా ఆయనకు ఆర్డర్ వచ్చింది. వీళ్ళు కోర్టుకు వేసేసి ఆర్డర్ తెచ్చుకున్నా అసలు ఎవరు పోవద్దు, సాఫ్ చేయనియరు, పోనీయరు. చాలా దారుణంగా జరుగుతుంది సార్. ఇది ప్రభుత్వము వాళ్ళకు అసలు ఎవరు అండ చూసుకొని, మాకు పోచారం పోలీసులు అండ ఉన్నారు. మీరు ఏం చేస్తారు? పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు. ఎవరు చేసినా ఎక్కడ పోయినా ఎందుకేసి మేము పలు కమిషనర్ దగ్గర పోయినా కూడా కనీసం మేము పట్టుకపోయిన ఫైల్ కూడా చూడలేదు సార్. ఫైల్ చూడలేదు. మేము పోతే 2 నిమిషాలు ఇది ఒడవది సివిల్ కేసు, మీరు వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడతారు సార్ వాళ్ళు. చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. మీరే మాకు న్యాయం చేయాలి. ఆ సార్ వచ్చిందని మాకు కొంచెం ధైర్యంగా వచ్చింది. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ 200 గజాలకు సంబంధించినటువంటి స్థలంలో ఇల్లులు కట్టుకుంటే మనం చూడొచ్చు విజువల్స్లో కూల్చివేస్తున్న పరిస్థితి. ఎవరైతే కాజేసే ప్రయత్నం చేస్తారో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు కాజేసే ప్రయత్నం చేస్తూ దౌర్జన్యంగా తమ పైన దాడులు చేస్తూ తమ ఫ్లాట్స్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు 30-40 ఏళ్ళ ముందు నుంచే కొన్నటువంటి తమ స్థలాల్లో ఉన్నటువంటి స్థలాలను పరిరక్షించుకునే పరిస్థితి లేదు. అందులో ఇల్లులు కట్టుకుందామన్నా కూడా వాటిని నిర్మించుకునే పరిస్థితి లేదు. వారు దౌర్జన్యంగా రౌడీ మూకలను పెట్టి తమ పైన దాడులు చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి, అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు అన్యాయం జరుగుతుంది. దాదాపు 2000 మంది కుటుంబాలు ఈ భూముల్లోనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి వారందరికీ న్యాయం చేయాలంటూ వారు వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.